శివపార్వతులు అర్ధనారీశ్వర స్వరూపాన్ని ఎందుకు పొందారు అని ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు అమ్మవారు సమాధానం చెబుతుంది. దానికి సంబంధించిన వీడియోని నా ఛానల్లో ఇదివరకే అప్లోడ్ చేశాను. మీరు గనక ఆ వీడియో చూడనట్టు అయితే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది కూడా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మవారు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పిన తరువాత పక్కనే ఉన్న పరమేశ్వరుణ్ణి ఆ భక్తుడు నారాయణుడు ఎందుకు ఎప్పుడు యోగ నిద్రలో ఉంటాడు అని అడుగుతాడు. దానికి పరమశివుడు ఇలా సమాధానం ఇస్తాడు. ఎలా అయితే నారాయణుడు పాల సముద్రంలో పడుకుంటాడో అలాగే మానవుడు కూడా జీవితం అనే సముద్రంలో బంధాలు కర్మల మధ్యలో ద్వైత భావంతో అజ్ఞానంలో పడుకుని ఉంటాడు. ఎలా అయితే ఎవరైనా మహర్షులు గాని దేవతలు గాని ధర్మాత్ముల ప్రార్థనలు విని గాని లేకపోతే ఆయనంతటా ఆయనే కాని భక్తుల కోసం ధర్మం కోసం ఆ యోగ నిద్ర నుండి లేచినప్పుడు అధర్మాత్ములు నశిస్తారో ధర్మాత్ములు సంతోషంగా ఉంటారో అదే విధంగా మనిషి కూడా గురువు బోధల వల్ల గాని మంచి పుస్తకాలు చదివి గాని సత్సంగం వల్ల గాని లేకపోతే స్వతహాగానైనా సరే అద్వైత జ్ఞానాన్ని పొందితే ఈ సంసారం అనే సముద్రం నుండి బంధాల నుండి కర్మల నుండి అన్నిటి నుండి విడివడి అజ్ఞానం అనే నిద్ర నుండి మేల్కొని చైతన్యవంతుడవుతాడు, ఆనందంగా ఉంటాడు. దీనికి ప్రతీకగానే నారాయణుడు అలా యోగ నిద్రలో ఉంటాడు. ఇలా పరమశివుడు సమాధానం చెబుతాడు. ఇంతకీ ఈ స్టోరీ ఎక్కడిది అని అనుకుంటున్నారా? వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేష సాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు అభిప్రాయాలు కింద కామెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై హింద్.